నమస్తే, వెల్కమ్ టు దిశా టీ. ప్రస్తుతం నేనైతే ప్రజా దర్బార్లో అయితే ఉన్నాను. ఇక్కడ వాళ్ళ సమస్యలు అయితే తెలుసుకోవడానికి చాలామంది అయితే వచ్చేసారు. అండ్ మనం చాలా బాగా చూస్తున్నాం అనమాట. ఎప్పుడైనా సరే నిరుద్యోగులు ప్రతిసారి ఒక్కొక్క బ్యాచ్ నుంచి అయితే వస్తున్నారు. లాస్ట్ టైం మనం చూసుకున్నట్టు 2008 బ్యాచ్ వాళ్ళు వచ్చారు డిఎస్సి నుంచి. ఇప్పుడు డిఎస్సి 2012 బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఫస్ట్ వీళ్ళది అసలు ఏంటి ప్రాబ్లం అనేది అయితే తెలుసుకుందాం. సో చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చాము. ముఖ్యంగా నేను మహబూబ్ నగర్ నుండి వచ్చాను. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుండి వచ్చాను. మరి డిఎస్సి 2012 సంబంధించి 2012లో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్కి అనుగుణంగా పరీక్ష జరిగి మరి ఫలితాలు ప్రకటించి మరి సెలక్షన్ లిస్టు వేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించే క్రమంలో అప్పట్లో ఉన్న తెలంగాణ జేఏసీ వాళ్ళు లోకల్ నాన్ లోకల్ పైన ఒక రిప్రజెంటేషన్ ఇస్తే లోకల్ అభ్యర్థులు ఎక్కువ సెలెక్ట్ చేయాలని చెప్పి ఇస్తే ఆ రిప్రజెంటేషన్ని అధికారులు సరిగా అర్థం చేసుకోకుండా మరి నోటిఫికేషన్లో పేర్కొన్న జీవో 91కి విరుద్ధంగా కొత్త జీవో 8ని తీసుకొని వచ్చి ఇంప్లిమెంటేషన్ చేసి మరి లిస్టులని సవరించడం జరిగింది. ఆ లిస్టులు సవరించడం వల్ల దాదాపు తెలంగాణ వ్యాప్తంగా మరి పలు జిల్లాలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అభ్యర్థులు దాదాపు 250 మంది లోకల్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. మరి వెంటనే మేము అప్పట్లోనే మా లిస్టులు మారిన వెంటనే అప్పట్లో మళ్ళీ జేఏసీ చైర్మన్ కోదండరాం సార్ దృష్టికి తీసుకొని వెళ్ళి అప్పట్లో ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మరి అప్పట్లో విద్యాశాఖ మంత్రి పార్థసారథి గారు దృష్టికి తీసుకొని వెళ్తే వాళ్ళ అధికారులతో ఒక కమిటీ వేసి మరి అప్పట్లో బీసీ ఎస్సీ ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ ఎమ్మెల్యేల కమిటీ సూచనల మేరకు వాళ్ళందరూ కూడా సమీక్షించి నిజంగా రిజర్వేషన్ అభ్యర్థులకి ఈ లిస్టులు సవరించడం వల్ల అన్యాయం జరిగిందని భావించి మరి వీరందరూ కూడా ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మేము సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసిన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి మీడియా సాక్షిగా అప్పుడు సచివాలయంలో స్వయంగా విద్యాశాఖ మంత్రి గారే ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన జరిగిన తర్వాత అప్పట్లో దురదృష్టవశాత్తు దిల్సుఖ్నగర్లో బాంబు పేలులు జరగడము, తదుపరి మరి తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్ళిన దశలో మా అంశము మరి తెరపైకి రాలేదు. మా అంశాన్ని అక్కడికే నిర్ణయించినారు కానీ అమలు కాలేదు. తదుపరి మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము గౌరవం అప్పట్లో ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారి దృష్టికి తీసుకుని వెళ్తే మీ సమస్య న్యాయబద్ధమైనది, మిమ్మల్ని కంపల్సరీ ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పి వారు అనేక మాటలు చెప్పి కాలయాపన చేసిన తప్పనిసే నిర్ణయం ప్రకటించలేదు. మరి మేము ఆ కాలయాపన జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము వస్తేనే మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గతంలో ఉద్యోగాలు కోల్పోయినాయి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కూడా మరి ప్రజాప్రభుత్వం ఏర్పడంలో మా వంతు భాగస్వామ్యం నిర్వహించినాము. మరి ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాదాపు 100 రోజులైంది. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఇప్పుడు మంత్రివర్యులుగా ఉన్న సీతక్క గారు కావచ్చు, రాజనరసింహ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి విక్రమ వీరందరూ కూడా రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాము. ఈ ప్రజావాణి కూడా దాదాపు ఇప్పటికి 4-5 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. కానీ మా సమస్య ఎక్కడ కూడా కొలికి రావట్లేదు. మరి ఇది న్యాయబద్ధమైన సమస్య. అప్పట్లో మా ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ఇది న్యాయబద్ధమైన సమస్య అని చెప్పి అప్పట్లో సీతక్క గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, అందరూ కూడా మా మద్దతు పలకడం జరిగింది. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడింది, మీ ప్రభుత్వంలో మీరు మంత్రులుగా ఉన్నారు కాబట్టి దయచేసి దీనిపైన సమీక్షించండి. మేము ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళం కూడా లోకల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులం అందరం ఉన్నాం, బీసీ మహిళా అభ్యర్థులు ఉన్నాము. మరి దయచేసి మా సమస్య పైన మీరు అధికారులతో సమీక్షించి నిర్ణయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మాకు ఉద్యోగాలు వెంటనే కల్పించాలని చెప్పి ఈ ప్రజాప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం. అంటే అన్న, జనరల్గా మీరు ప్రీవియస్గా వచ్చినామని చెప్పారు కదా, ప్రీవియస్గా వచ్చినప్పుడు ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? దాదాపు ఇప్పటికి మేము ఇది 5th టైము, 4 టైమ్స్ వచ్చిపోయాము. వచ్చినప్పుడల్లా ఇక్కడ అధికారులు రిప్రజెంటేషన్ తీసుకుంటా ఉన్నారు. తీసుకొని మేము కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి దృష్టికి తీసుకొని వెళ్తామంటున్నారు. కానీ మాకు జస్ట్ ఫోన్లు వస్తున్నాయి, మీ సమస్య ఏంది అంటే డిఎస్సి 2012 మాకు ఇట్లా లిస్ట్ కోల్పోయినా మేము ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. మాట్లాడిన తర్వాత సరే వారి దృష్టికి తీసుకొని వెళ్తామంటున్నారు కానీ సమస్య మాత్రం దానిపైన సమీక్ష లేదు, దానిపైన నిర్ణయం జరగడం లేదు. ప్రీవియస్గా మనం చూసుకున్నా కూడా గత వారం రోజుల నుంచి అయితే నిరుద్యోగులు అందరితో కలిసి మాత్రం భేటించడం, చర్చలు చేయడం అయితే జరుగుతుంది కదా. సో అందులో మీ సమస్యలని మీరు చెప్పారా? మేము ఇటీవల మాకు అక్కడ అవకాశం రాలేదు కానీ కోదండరాం గారి దృష్టికి కావచ్చు, మంత్రుల దృష్టికి ఎక్కడ నియోజకవర్గాల్లో ఎక్కడ శంకుస్థాపనలకు వస్తే అక్కడ ప్రతి దగ్గర కూడా కలుస్తూ ఉన్నాం. వారు ఏమంటున్నారంటే మా దృష్టిలో ఉంది, మేము ఈ సమస్య పైన కొద్దిగా టైం ఇవ్వండి పరిష్కరిస్తామని చెప్తూనే ఉన్నారు కానీ దానిపైన మాత్రం ఎలాంటి కొలికి సమస్య రావట్లేదు.